హలో గైస్ పొద్దున్నే 'డాకు మహారాజ్' మూవీకి అయితే సినిమాకైతే వెళ్ళిపోయాను భయ్యా. ఇప్పుడు మనం రివ్యూ చూసుకుందాం. రివ్యూ చూసుకున్నట్టయితే ఒక హైలీ ఎంగేజింగ్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పొచ్చు భయ్యా. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో మనకు చూపించాడు భయ్యా స్టోరీ అనేది. మంచి స్క్రీన్ ప్లే రాసి అవుట్‌డేటెడ్ ఫ్యామిలీ అని చేసి ఓల్డ్ బాలయ్య ఫిలిమ్స్‌ని చాలా వర్క్ చేశాడు భయ్యా. ఎంగేజింగ్ మాస్ ఎలిమెంట్స్ అయితే టాప్ నాచ్ విజువల్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఎస్పెషల్లీ తమన్ బీజీఎం అయితే చాలా బాగుంది భయ్యా. బీజీఎం రాగానే జయ్యని లేవొస్తుంది. సినిమా మాత్రం మంచి వర్త్ వాచబుల్ అని చెప్పొచ్చు బిగ్ స్క్రీన్స్ మీద. జస్ట్ ఇగ్నోర్ కొన్ని కంటెంట్ కొన్ని ఉంటాయి కానీ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెఫినెట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారు భయ్యా. మీరు స్క్రీన్స్‌లోనే చెప్పారు కదా బాలకృష్ణ తమన్ గారు ఒకసారి చెప్పారు రిలీజ్ ఈవెంట్‌లోనే డీజే బాక్స్ పగిలిపోతాయని. నిజంగా భయ్యా అంటే ఒక చిన్న సినిమా మొత్తం ఒక దీని మీద ఉంటదంటే ఒక కుక్క పిల్ల మీద ఉంటది. ఆ కుక్క పిల్లని చంపడం వల్ల ఈ సినిమా మొత్తం వచ్చింది భయ్యా. మీరు అది థియేటర్‌లో చూస్తారు. సంక్రాంతికి బాబీ గారు బాలకృష్ణతో 'డాకు మహారాజ్' సినిమా హిట్ కొట్టేసాడని చెప్పొచ్చు. నేను ఈ మూవీకి 3.25 రివ్యూ చేస్తున్నాను భయ్యా. 5 కొబ్బరికాయలు 3.5 కొబ్బరికాయలు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుని 'గేమ్ చేంజర్' మూవీలో 'నైనా హైరానా' సాంగ్ అనేది వస్తుంది. సీరియస్‌లో అటాచ్ చేస్తారు. మీరు థియేటర్స్ చూసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు 'గేమ్ చేంజర్'లో ఫేక్ కలెక్షన్ చేశారు 100 కోట్లు ఫేక్ కలెక్షన్ చేశారు. అసలు 86 కోట్లు వచ్చాయని. భయ్యా బెనిఫిట్ షోతో డిజాస్టర్ టాక్, ఈవినింగ్ షోతో యావరేజ్ టాక్, సెకండ్ డేలో అబోవ్ యావరేజ్ టాక్, థర్డ్ డే హిట్ టాక్, ఫోర్త్ డే సూపర్ హిట్ టాక్, ఫస్ట్ వీక్ బ్లాక్ బస్టర్, సెకండ్ వీక్ బ్రేక్ ఈవెన్, థర్డ్ వీక్ ప్రాఫిట్ జోన్ వచ్చేది భయ్యా. గేమ్ చేంజర్ అని నేను అయితే అనుకున్నాను. ఫ్యాన్స్ కి కామనే చెప్తున్నాను. అది సినిమా మాత్రం మంచిగానే ఉంది. బట్ సెకండ్ హాఫ్ అక్కడక్కడ క్రింజ్ జోక్స్ ఏమైనా ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్ మాత్రం అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంది భయ్యా. జీవించారు అని చెప్పొచ్చు. కానీ ఆ సినిమా మరి ఎందుకు అలా అవుతుందో నాకు తెలియదు. సినిమా పోయిందంటే ఏమో అనొచ్చు కానీ రామ్ చరణ్ యాక్టింగ్ పోయిందంటే నేను ఒప్పుకోను భయ్యా. రామ్ చరణ్ గారు ఎంత చేయాలో అంత చేశారు. ఎంత అయినా సరే మాకు గ్లోబల్ స్టార్ అని రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పట్లేదు. నేను టీఎఫ్ఐ ఫ్యాన్ ని. అందరు సినిమాలకు సపోర్ట్ చేస్తాను నేను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీకు చుట్టూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ లైక్ అండ్ ఒకవేళ మీరు 'డాకు మహారాజ్' చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి.